పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాగ్దాన కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ, బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ కూడా నా శుభాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? మరి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ బిడ్డలను కాచి కాపాడి భద్రపరిచి మీ చేతు పనులను ఆశీర్వదించి ఏది తక్కువ కాకుండా ప్రభు మీకు సమృద్ధి అనుగ్రహిస్తున్నందుకు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు వాగ్దానం విందామా? యెషయా పుస్తకం, యెషయా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టింది. విన్నాము కదా? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టింది. ఈ ఇమ్మానుయేలని పేరుకి అర్థం దేవుడు మనకు తోడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకాన్ని జన్మించారు అంటే, కన్యకు మరియకు ఎందుకు జన్మించారంటే, ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమం వీక్షిస్తున్న వారందరితో ప్రభు అంటున్నారు, మనకు తోడుగా ఉండటానికి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అది భయంకరమైన పరిస్థితి అనుకో, అక్కడ అపాయం రాకుండా, ఇబ్బంది రాకుండా ప్రభు మనకి తోడుగా ఉండటానికి ఈ లోకానికి దిగివచ్చి, అంత మాత్రమే కాదు, మన మీద మోపబడిన పాప శాప నేరాలు ఆయన మీద వేసుకొని మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి జన్మించారు. ఈ నెల అంతా కూడా, ఈ 2020 సంవత్సరం ప్రభు మనందరినీ కాపాడి ఈ 12వ నెల, ఈ డిసెంబర్ నెలలోకి ప్రభు నడిపించారు. చాలామంది ఈ సంవత్సరంలో చక్కగా సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, ఇలాగా క్రిస్మస్ వేడుకలు జరిపిస్తూ ఉంటున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ నెలంతా కూడా యేసుక్రీస్తు జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆనాడు ఎలాగైతే జ్ఞానులు వచ్చి, గొల్లలు, జ్ఞానులు ప్రభువును ఆరాధించడానికి వెళ్ళారో, మనం కూడా ఈ నెలలో ప్రభు జన్మించిన విధానాన్ని బట్టి సంతోషంగా మనం ఆయన పుట్టిక వేడుకలను జ్ఞాపకం చేసుకొని మంచిగా మందిరాలకు వెళ్ళి చక్కగా ప్రభువుని ఆరాధిస్తాం. మంచిదేనండి. కానీ ప్రభువుకి ఏది ఇష్టమంటే, ఒక ఈ నెలలోనే, ఈ క్రిస్మస్ నెలలోనే ఆరాధించడం కాదు, కానీ మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభువుకి ఇష్టముగా ఉండాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువుకి ఇష్టమైన కార్యాలు మనం చేయాలని ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ క్రిస్మస్, ఈ సంవత్సరమైన ప్రభు తట్టు తిరిగి ఇంక ఈ లోక స్నేహం చేయక, ఈ లోక సంబరాలన్నీ మర్చిపోయి వాక్యానుసారమైన జీవితాన్ని నా బిడ్డలు జీవించాలి, వాక్యము తట్టుకు తిరగాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి ఈ సంవత్సరమైనా, మరి ఇన్ని సంవత్సరాల క్రిస్మస్లో నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళిపోయి, క్రిస్మస్ పండగ రోజు వచ్చి వెళ్ళిపోయి మరలా ఈ లోకంలో ఉన్నట్లయితే, ఈ లోకంలో జీవించినట్లయితే, బ్రదర్, సిస్టర్, మీతోనే ప్రభు అంటున్నారు, ఇక మీదట వచ్చి వెళ్ళిపోయి లోకంలో కలిసే వ్యక్తివి కాక, పూర్తిగా ప్రభుతో సహవాసం కలిగి, ప్రభు రాకడికి సిద్ధపడి, ప్రభు రాకడలో ఎత్తబడాలన్న ఒక వైరాగ్యం, పట్టుదల, ప్రార్థన జీవితం, పరిశుద్ధత కలిగి మన ప్రభు యొద్దకు రావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరం క్రిస్మస్కైనా మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. ప్రభు ఎలాగో మనకి ఇమ్మానుయేలుగా ఉండటానికి, మనకు తోడుగా ఉండటానికి, వెళ్తున్న పని స్థలాలు, కుటుంబములు, ప్రయాణములు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, వ్యాధి బాధలు ఉన్నప్పుడు, ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇమ్మానుయేలుగా ప్రభు మనకు తోడై ఉండి ఆ ఇబ్బందుల నుంచి విడిపించాడు, ఆ ఇరుకు నుండి విడిపించాడు, ఆ కష్టాల నుండి విడిపించాడు, ఆపదల నుంచి విడిపించాడు. కరోనా వైరస్ ప్రభావం భయంకరంగా వచ్చినప్పటికీ మనందరినీ ప్రభు తన కంచి కాపుదల వేసి ఆ తెగులు గుడారం సమీపించకుండా కాపాడి మనందరినీ క్షేమంగా ఉంచాడు. మనం ఇలా క్షేమంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే పాదాలకు రాయి తగలకుండా మనల్ని ప్రభు కాపాడి ఉన్నారు. ఎందుకంటే ఆయన మనకి ఇమ్మానుయేలుగా ఉంది. అంటే దానికి అర్థము దేవుడు మనకు తోడు. ప్రతి స్థలములో ప్రభు మనకు తోడై ఉండి, పగలు మేఘస్తంభమై ఉండి, రాత్రి అగ్నిస్తంభమై ఉండి కాపాడి మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆదరించి, అవసరాలు ఉన్నప్పుడు ఈ అవసరాలన్నీ తీర్చుకుంటూ ప్రభు వచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. మరి ప్రభు తట్టు తిరగండి, ప్రభు రాకడికి సిద్ధపడండి. ప్రభు మీకు తోడుగా ఉండునుగాక, ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తూ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాగ్దాన కార్యక్రమం వీక్షిస్తున్న నీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. అవునయ్యా, యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంది, మీరు మా కోసం ఈ లోకానికి
ఇమ్మానుయేలుగా దిగివచ్చినట్లుగా మీ రాకకు మునిపే, మీరు ఈ లోకానికి రాక మునిపే కన్యకైన మరియకు మీరు జన్మిస్తున్నట్లుగా మీ గురించి ఆల్రెడీ ప్రవచనంలో రాయబడినట్లుగా మీరు నెరవేర్చి మా కొరకునైనా 2000 సంవత్సరం కిందమే ఈ లోకంలో జన్మించినైనా మా పాప భారములన్నీ మీ మీద వేసుకొని మాకు దీర్ఘాయువు ఇవ్వటానికి మీరు అర్ధ ఆయువులోనే మరణించారు. యేసయ్య, ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడి ఈ 12వ నెలలోకి నడిపించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉండి మేము వెళ్తున్న ప్రతి స్థలములో మాకన్నా ముందుగా మీరు వచ్చి అపాయాలు తొలగించి మాకు క్షేమాన్ని కలుగచేసి మా అవసరములన్నీ మీరు తీర్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తూ ఈరోజు వాగ్దాన కార్యక్రమం వీక్షిస్తున్న మీ బిడ్డలందరినీ కూడా దర్శించి ఆదరించి బలపరిచి వారి అవసరాలన్నీ మీరు తీర్చమని నజరేయుడని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.